పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం అంటున్నారు కదా, వాళ్ళు ఇక్కడ సిటీలో ఉండి వాళ్ళు ఇక్కడే జీవనాధారం, వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఇక్కడ సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఇల్లు కట్టిస్తామంటే వాళ్ళ జీవనాధారం ఏంటి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఇది ఏంటి, వాళ్ళు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని మీరు అర్థం చేసుకోవట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, దీని గురించి మీరేమంటారు? వాళ్ళకి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉన్న కాడ, వాళ్ళు స్థిర నివాసం ఉన్న కాడ, వాళ్ళకు అనువైన ప్లేస్లో, ప్రభుత్వ ప్లేస్లో గతంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కొన్ని ఖాళీ ఉన్నాయి, వాటిని అన్నిటినీ డెవలప్ చేసి అక్కడ ఇస్తాం. ముఖ్యంగా వాడు కష్టం చేసుకోవాలన్నా, పని చేసుకోవాలన్నా, బతకాలన్నా ఆరోగ్యంగా ఉండాలి మనిషి. ఫస్ట్ ఆ మనిషి ఆరోగ్యం ఉంటేనే అన్ని చేయగలుగుతాడు, ఇవాళ మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతాడు. ఆ మూసి పక్కపొంటి ఆ డట్టీలో ఆరోగ్యం ఖరాబ్ అయి కుళ్ళిపోయి ఏ రకంగా ఆరోగ్యంగా ఉంటాడు మనిషి? ఫస్ట్ బతకాలి కదా, బతకాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆ మూసిలో స్మెల్కు, ఆ వాసనకు, ఆ దోమలకు, అదేదో కిషన్ రెడ్డి గారు ఆ బీజేపీలు పోయి ఒక్కరోజు పడుకున్నారు ఆ మూసి పక్కపొట్టి. మరి ఇవాళ ఎందుకు పడుకుంటలేరు? ఒక్కరోజు పడుకుంటే కాదు కదా, పేదోడు 24 గంటలు అక్కనే సంవత్సరాలు 365 రోజులు అక్కడ ఉంటాడు కదా. అంటే రాజకీయ నాయకుడు అనేటోడు షో చేయొద్దు, పేదల సంక్షేమం కోరుకోవాలి, సొంతింటి కళ నెరవేర్చాలి, వానికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ప్రభుత్వ బాధ్యత ఏంది? ప్రజలను కాపాడుకోవాలి, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, ప్రజలకు అన్ని విధాల సొంత బిడ్డ లెక్క చూసుకోవాలి. బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసిందా? మనం చాలా డిబేట్ కూడా మాట్లాడుకున్నాం. మీరు లిస్టుతో వస్తాను, వాస్తవానికి ఆ లిస్టుతో రావాలి. మీ గ్రామ పంచాయతీలలో ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చిందనేది. గ్రామ పంచాయతీలో బీసీలకు ఇవ్వలేదు, మున్సిపాలిటీలో బీసీల ఊసేయలేదు, రిజర్వేషన్ విషయంలో మీరు ఇస్తాన్న హామీని మరిమర్చిపోయారా, లేకుంటే బీసీ నాయకుడిగా బీసీ బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా మీరు, మంత్రి పదవి కూడా బీసీ కోటలు రాబోతోంది, మీకు వరించబోతుందనే ఒక నమ్మకం మీరున్నారు. ఆల్రెడీ నేను విప్పంటే క్యాబినెట్ ర్యాంకే ఆఫ్ కోర్స్, బట్ రేపు మంత్రి పదవి ఒక పోర్ట్ఫోలియో వస్తుంది, ఇంకా చాలా పై స్థాయికి పోతారు బిర్లా గారు. సో ఏంటి బీసీలకు ఎందుకు చెప్పిన మాట నెరవేర్చలేకపోతున్నారు? నేను పై స్థాయికి పోతానా, ఉన్న స్థాయిలో ఉంటున్నా, అది ప్రజల ఆశీర్వాదం, మా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం, మా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం. పార్టీకి ఏ రకంగా నా ఉపయోగం ఉందంటే ఆ రకంగా పార్టీ వాడుకుంటుంది, ప్రభుత్వం వాడుకుంటుంది, ఆ రకంగా పనిచేయడానికి ఒక కార్యకర్తగా నేను చేస్తా. కానీ గత ప్రభుత్వాల కంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి నుండి, రేవంత్ అన్న నుండి కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీల కోసం ఆలోచన చేసే వ్యక్తి. 30 సంవత్సరాల పోరాటం, మందకృష్ణ మాదిగ గారు తెచ్చినటువంటి ఏబీసీ వర్గీకరణ భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఎంబడే అక్కడ స్పెషల్ అడ్వకేట్ పెట్టి కొట్లాడి ఇలా దళితుల 30 సంవత్సరాల కోరిక అవాంఛ నెరవేరింది, ఏబీసీడీ వర్గీకరణ అయింది. అదే దశలో బీసీలకు కూడా రాజ్యాధికారం ఉండాలి, బీసీలు అన్ని స్థానాలు ఎదగాలి, ఉద్యోగ ఉపాధి రాజకీయంగా కూడా బీసీలు ఎదగాలనే ఉద్దేశంతో ఒక రెడ్డి బిడ్డ అయినా, తెలంగాణ రాష్ట్రానికి రెడ్డి బిడ్డ అయినా బీసీలకు పెద్దపీట వేసిండు. మేము చేసే పనులన్నీ చేసినాం, మా గౌరవ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నాయని చట్టం చేయాలని అసెంబ్లీలో చట్టం చేసినాం, బిల్ పాస్ చేసినాం, 9 షెడ్యూల్లో పెట్టమని చెప్పినాం, ఢిల్లీకి పంపినాం, గవర్నర్కి ఇచ్చినాం, గవర్నర్ తోట రాష్ట్రపతి కూడా పంపినాం. మేము చేసే పనులను చేసినాం. కానీ కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి, పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి కాబట్టి అక్కడ ఆగిపోవడంతో 42% ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఆగిపోయింది. అయినా మా పీసీసీ అధ్యక్షుడు, మా గౌరవ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు 50% తగ్గకుండా ఇవ్వండి. అంటే ఇవాళ 54% బీసీలు జనరల్ స్థానంలో గెలిచారు. బీసీ రిజర్వేషన్లు కానీ 54.6%. మీరు లెక్కలు తీయండి. రాష్ట్ర వ్యాప్తంగా నా నియోజకంలో 58% గెలిచారు. మీకు చెప్తే ఒక ఉదాహరణ, రాజపేట ఆలయ నియోజకవర్గం, రాజపేట మండలం, కాల్వపల్లి గ్రామం, జనరల్ వచ్చింది ఒక రెడ్డి, అతను ఫోన్ చేసిండు, రెడ్డి పోటీ చేసిండు, అందులో ఒక ఎస్సీ మా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఎక్కడైతే జనరల్ వచ్చినాయో అక్కడ బీసీలు చాలామంది పోటీ చేశారు. బొమ్మల రామరంలో ఓసీల మీద బీసీలు ఎక్కువ గెలిచారు. అంటే బీసీలు చైతన్యమయ్యారు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీలో ఎక్కువ ఓసీలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చింది. మా పార్టీ మాకు ఆదేశాలు ఇచ్చింది, రేపు మున్సిపల్లో కూడా 50% పైనే మేము బీసీలకి ఇవ్వబోతున్నాం. మీరు చెప్పిన మాటలకి అమలుకు మాట్లాడేది, మీ టీవీ ఛానల్లో మాట్లాడేది ప్రతి ఒక్కరు రికార్డు ఉంటుంది, తెలంగాణ ప్రజలు గమనిస్తారు. నేను ఇలా మాట్లాడడం కాదు, రేపొద్దున నీకు ఏ గ్రామంలో బీసీ ఇచ్చిండు, ఏ గ్రామంలో ఎస్సీ ఎస్టీ వచ్చిండు, నీకు లీస్ట్ ఇస్తా కదా మనోజ్, నేను లీస్ట్ ఇస్తా కదా. రేపు ఆలేరు మున్సిపాలిటీ, గుట్ట మున్సిపాలిటీలో ఏ రకంగా బీసీలకు పెద్దపీట వేస్తాం. నా యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు వస్తాయి, ఆలేరు 2, భువనగిరి 2, తుంగతుర్తి 1, మునుగోడు 1.
ఈ ఆడిట్లలో 50% పైగా ఇవాళ మున్సిపల్ టికెట్లు ఇవ్వబోతున్నాం. మున్సిపల్ చైర్మన్లను కూడా 50% కంటే ఎక్కువ ఇవాళ బీసీలను చేయబోతున్నాం. నాకు ఆలేరు భువనగిరి 2 ఉన్న ఆలేరు నా కాన్స్టిట్యూన్సీలో ఆలేరు యారుట 2 బీసీలకే ఇస్తున్న మున్సిపల్ చైర్మన్. ఇది బీసీలకి పెద్దపీట కాంగ్రెస్ పార్టీ వేసేది. డీసీసీ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు కాబట్టి అవకాశం దక్కుతుంది. మరి వేరే నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలసీ బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలని కదా చట్టం చేసింది. మేము చట్టం చేసాం కదా, ఏదో నోటి మాటతో నూకోలే కదా. కనీసం గత ప్రభుత్వాలు ఆ ప్రయత్నం కూడా చేయలే. బీసీలను కానీ ఎస్సీ ఎస్సీలను ఓటేసే యంత్రాల లెక్క వాడుకున్నారు. ఇంకా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూసిర్రు. ఆ మహానుభావులు మేము రాజ్యాంగం మారుస్తాం అని చెప్పిర్రు. మొన్న కూడా మోడీ 400 సీట్లు ఇరి నేను రాజ్యాంగం మారుస్తున్నాడు. అరే ఇలా రాజ్యాంగంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుతోట కదా నేను ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎమ్మెల్యే అయినంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి వరమే కదా. అంబానికి ఒకటే ఓటు ఉంటుంది, ఇలా గుడిసెలు ఉన్న ముసలమ్మకు ఒకటే ఓటు ఉంటుంది. మరి అంబానికి 10 ఓట్లు ఇచ్చి ముసలమ్మకు ఒక్కోటి ఇచ్చిరా? రాజ్యాంగానే మారుస్తుంటారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేసింది. ఇవాళ తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ అయింది. ఇవాళ జనగణనలో కులగణన తెలంగాణలో జరిగింది కాబట్టే. ఎప్పుడో బ్రిటిష్ కాలం 1931లో అయిన జనగణన కులగణన ఇవాళ మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తే, అంటే అక్కడక్కడ బీఆర్ఓ అక్కడ చేసి కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ కాలే, ఎక్కడ పారదర్శకంగా చేయలే. ఇవాళ 1,00,000 మంది ఎంప్లాయీలతోటి 150 కుటుంబాలకు ఒక క్లస్టర్గా చేసి ప్రభుత్వ ఉద్యోగులతోటి ఇలా చేసినాం కాబట్టే ఈ తెలంగాణలో జరిగినటువంటి జనగణన కులగణను భారతదేశం రోడ్ మోడల్ తీసుకొని మోడీ గారు జనవరి 26 ఏప్రిల్ నుంచి చేయబోతున్నాడు. ఇవాళ పేపర్లో కూడా చూసిన ఐలయ్య గారు స్టార్ట్ అవుతుందని చెప్పి. ఈ రాజకీయ గురువు ఎవరు? మీరు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోతే ఇంకా ముందే ఎమ్మెల్యే అయ్యేవారా? ఎప్పుడైనా బాధపడ్డారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను గ్రామంలో సర్పంచ్. 2006 నుంచి 2013 వరకు నేను సర్పంచ్. ఆయన ఇక్కడ ప్రగతి భవన్ ఉన్నప్పుడు 2-3 సార్లు కలవడం జరిగింది. ఒక సామాన్యమైన సర్పంచ్ కూడా ఆయన సమయం ఇచ్చి మాట్లాడేది. ఏ మాట కామాట రాజశేఖర రెడ్డి గారు పేదోళ్ళ దేవుడుగా, చదువుకునేటోళ్ళకు ఒక దేవుడుగా, పేదోళ్ళ గుండె ఆపరేషన్ అయినా లేకపోతే ఆరోగ్యశ్రీ పెట్టింది ఆ దేవుడు. కాబట్టి నిజంగా రాజశేఖర రెడ్డి అనేవాడు ఉంటే, ఇంకా ఆ దేవుడు ఉంటే ఇంకా తెలుగు రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి అయ్యేది. ఇప్పుడు ఆయన సిద్ధాంతాలు, ఆయన చెప్పినటువంటి మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతుంది. అందుకే పేదోడు ఆరోగ్యం కోసం 5 లక్షలు ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన మంచిగా ఉంది. పేదోడికి ఆరోగ్యం కోసం 5 లక్షలు అతను పెట్టిండు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా 5 లక్షలు సరిపోవని చెప్పి మా ప్రభుత్వం రాగానే పేదోడికి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు చేసిండు. అంటే ఎవరైనా మంచి పనులు చేస్తే దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి స్వీకరించి పథకం మార్చకుండా అట్నే చేస్తుండు. ఇప్పుడు కేసీఆర్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు, మేమేం తీసేయాలి కదా, దాన్ని కొనసాగిస్తున్నాం కదా. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, ఆంధ్ర కాంట్రాక్టర్ అది ఇదని. ఇప్పుడు మళ్ళీ మీరు అదే కాంట్రాక్టర్ దోచిపెడుతున్నారు కదా. మీరు చేస్తున్నది అదే కదా, కేసీఆర్ బాటలోనే మీరు నడుస్తున్నారు. అన్ని కాంట్రాక్టులు ఆంధ్రలోకి ఏం పోతలేవు. కొంత వాళ్ళ లిమిట్స్, వాళ్ళ కంపెనీ, వాళ్ళ పరిధి ఉంటుంది కాబట్టి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఉద్యమాలు సైతం చేశారు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు. మరి ఆ సదరు కాంట్రాక్ట్ సంస్థ సుంకిశాల దగ్గర ఆ వాల్ కూలిపోయిన తర్వాత ఎందుకు దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? పొంగులేటి గారు అండ్ మెగా 2 కలిసి చేసినటువంటి ఆ కాంట్రాక్ట్ వెనుక ఎందుకు సిట్ చేయలేదు? అక్కడ ఎందుకు దానిపై విచారణ చేయలేదు? తప్పకుండా ఎక్కడైతే ప్రజాధనాన్ని అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.